చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. బైబిల్లో దేవుడు ఏం చెప్పారో, ఏం చేశారో ఒకసారి గమనించి మనం ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 2వ వచనములో 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పింది. ప్రభువారు ముందే చెప్తున్నారు, నన్ను సిలువ వేస్తారు అని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పండగ దినాల్లో ప్రభువారిని పట్టుకోవాలని ఆశపడుతున్నట్టుగా 5వ వచనం తెలుస్తాం. అయితే ప్రజలలో అల్లరి కలగకుండా నట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. శాస్త్రుల పరిచయులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని పట్టుకుందాం, ఇక్కడ వస్తాడు ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. 17వ వచనానికి రండి. పులియని రొట్టెల పండుగలో చూసారా ఏమడుగుతున్నారు? పస్కాని సిద్ధపరచడం. పస్కా అంటే దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారా, ఇదొక పండగ. ఎప్పుడైతే వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారో ఆ వచ్చినటువంటి రోజు పురస్కరించుకొని మొదటి నెల అయింది వాళ్ళకి, అది నిస్సాన్ అనేటువంటి నెల. ఆ నెలలో 14వ రోజున ఈ యొక్క పస్కాని పూజించాలి. ప్రతి సంవత్సరం మనం ఉగాది అని చెప్పి ఉగాది పచ్చడి తింటాం కదా, అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం పస్కా అనేది చేస్తారు, ఎవ్రీ ఇయర్. అది నిసాన్ నెలలోనే చేస్తారు, 14వ రోజు చేయాలి. ఇప్పుడు ఆ పండగ వచ్చిందంట. ఆ పండగ చేశాడా ప్రభువారు లేదా? పండగకు వచ్చాడంటే చేసినట్టేగా. ప్రభువారు కూడా పండగకు వచ్చారు. ఏది పాత నిబంధన పద్ధతి ప్రకారమే యేసు ప్రభువారు సున్నతి చేయించుకున్నారు. అలాగనే ఆచారాలన్నీ కూడా చేశారు, చాలా చేశారు ఆచారాలు. ఆయన కొన్ని మాత్రం ఆచారంగా చేస్తున్న వాళ్ళని గద్దించాడు. అంటే ఆదివారం బాగు చేయటం లేదా ఆ యొక్క విశ్రాంతి దినంలో బాగు చేయటాన్ని వాళ్ళు ఖండిస్తే, మీ గొర్రె కానీ మేక కానీ కాలువలో పడితే దాన్ని తీరా అని ఖండించాడు కొన్ని. ఇక్కడ మాత్రం పస్కాని మనం భుజించాలి. పస్కా భుజించాలంటే ఏం కావాలండి? ఒక గొర్రె పిల్ల కావాలి, ఇంటికి ఒక గొర్రె పిల్ల కావాలి. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 13 మంది ఉన్నారు, 13 ఇళ్ళు, అంతే కదా. శిష్యులు 12 మంది, యేసుప్రభువారు ఒకరు, మొత్తం 13 గొర్రెలు కొయ్యాలి ఇప్పుడు లెక్క అయితే. ఇంటికి ఒక గొర్రె అన్నారు కదా. కానీ ఇప్పుడు ఈ 13 లేదా ఈ 12 మంది శిష్యులు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళందరినీ కలిపి ఆయన పస్కా భుజించాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఒకటే బలియాగం చేయాలి, ఒక జంతువునే కోసుకుందామని చెప్పేసి ఎక్కడ సిద్ధపరచమంటున్నావు అని అడుగుతున్నారు యేసు ప్రభువారు. ఆయన మేడగది సిద్ధపరచమని చెప్పారు. ఇప్పుడు ఆ మేడగదిలో ఏం జరిగింది? బల్లారాధన జరిగింది. మొట్టమొదటి ఏం జరిగింది? బల్లారాధన ఇచ్చారు ప్రభువారు. రొట్టె, ద్రాక్షరసం వారు ఫుల్గా తిన్నారండి. మనం ఏం తింటున్నాం? ఇక్కడ కొంచెం తింటున్నాం కదా, అలా తినలేదు. అక్కడ కడుపు నిండా తిన్నారు, ముక్కలు ముక్కలేం తినలా. అయితే మనం ఈ రోజున అది ప్రభు యొక్క ఆహారం కాబట్టి కొంచెం కట్ చేసుకొని తిందామని, ఒక రకంగా చెప్పాలంటే హిందువులు నైవేద్యంగా పెడతారు ఇది దేవుడి దగ్గర. ఆ నైవేద్యంగా పెట్టింది మనం అన్నం తినబోయేటప్పుడు మా తల్లి గారు మా తండ్రి గారు అయితే ఏం చేసేవారంటే దాంట్లో నుంచి ముక్కలు తీసి కొంచెం కొంచెం ప్రతి ఒక్కడి స్థలంలో వేసేవాళ్ళు. అంటే ఏం తిన్నట్టు? ఇప్పుడు మనం దేవుడి యొక్క నైవేద్యం, ప్రసాదం కాదు. ప్రసాదం వేరు, ప్రసాదం వేరు, నైవేద్యం వేరు. కాబట్టి నైవేద్యం అందరికీ పెట్టరు, ప్రసాదం అందరికీ పెట్టచ్చు. మన ఇంట్లో చేసామండి,
అది చేసింది మన వరకు తింటాం, ప్రసాదం వచ్చేసరికి ఊరు మొత్తం మార్చవచ్చు. కాబట్టి అలాంటి నైవేద్యాలు చేసే రోజులయ్యి. ఆ రోజుల్లోనే ప్రభువారు పుట్టారు. ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఏ మేకని ఏ గొర్రెని కోసారా? కోయలేదు. శిష్యులు అడిగారు, పోని అయ్యా మరి ఇప్పుడు మనం పస్కా భుజించాలి కదా, గొర్రెపిల్ల ఏది అని అడిగారా? అడిగినట్టుగా బైబిల్ కనపడదు. ఎందుకంటే వాళ్ళకి 3.5 సంవత్సరాలుగా చెప్పాడు, నేనే ఆ పస్కా వధువుని అని, నేనే దాన్ని బదులుగా నేను చనిపోతాను, నేనే రక్తం కారుస్తాను, నా శరీరమును మీరు తినండి. ఇప్పుడు ఎవరి శరీరం తింటున్నాం మనం? ఆయన శరీరం. రక్తం ఆయన పానీయం, పరిశుద్ధమైన రక్తం, స్వస్థపరిచే రక్తం, బాగుపరిచే రక్తం, మారు మనసు ఇచ్చే రక్తం, లోకంలో కాక ఆయనలో ఎదగడానికి ఇచ్చే రక్తం ఇది. ఎయిడ్స్ రక్తం ఎక్కించామనుకోండి, ఏమొస్తుంది మనకి? ఎయిడ్స్ వస్తుంది కదా. లేదు, నీ యొక్క రక్తం గ్రూపు కాకుండా వేరే రక్తం గ్రూప్ ఎక్కిస్తారా? దెబ్బకు చచ్చిరుకుంటారు. మరి యేసు రక్తం అయితే యూనివర్సల్ రక్తం. ఇది ఎవరైనా ఎక్కించుకోవచ్చు, ఎవరైనా తినచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఈ రక్తం తాగితే అందరికీ మేలే తప్ప చెడు జరగదు. కాబట్టి ఆలోచించేయండి. ఈ ప్రభువారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, పండుగకు వచ్చారు ఆయన. ఏ పండుగ అంట? పస్కా పండుగ. ఈ 17వ వచనంలో ఏమని రాసింది? పులియని రొట్టెల పండుగ. చాలా పండుగలు ఉన్నాయి, దాదాపుగా 20-30 పండుగలు ఉంటాయి బైబిల్లో. అయితే ప్రాముఖ్యంగా రాసిన 3, దాంట్లో ప్రాముఖ్యంగా చేసేది పస్కా. 7 పండుగలు అందరూ చేస్తున్నారో లేదో మనకు తెలియదు. పండుగలు మాత్రం బైబిల్లో రాయబడ్డాయి. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ప్రేమలో మనం కనుక ఆలోచన చేస్తే, మార్క్స్ సువార్త 14:1, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. మాయోపాయము చేత చూడండి, పండుగల్లో పట్టుకొని చంపాలని చూస్తూ ఉన్నారు ప్రభువారు. ప్రజలలో అల్లరి కరువునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిది. 12వ వచనం, పులియని రొట్టెల పండుగలో. కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లరా, ఫస్ట్ చేయాల్సింది ఏంటి? పస్కా పశువును వధించినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే బలారాధనలో ఆయన ఏమి ఇచ్చాడని చూస్తున్నాం? రొట్టె, ద్రాక్షరసం. మరి మాంసం ఏది? మాంసం లేదుగా. ఆయన శరీరమే మాంసం కదా. కాబట్టి ఇక్కడ మాంసం లేదు. అంటే పస్కా ఆచారాన్ని ఈయన చేశాడు, ఇప్పుడు లేదు. పండగ అయితే చేశారు, ఆచారం చేయలేదు. పండగ అయితే చేశారు. అయితే ఆ పండగలో పస్కా వధువుగా ఈయనే, గొర్రెపిల్లగా ఈయనే బలియాగము చేయవలసి వచ్చింది. మంచిది ప్రియులారా. నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనానికి వస్తే, ఏ పండుగలు చేయాలో ఎలా చేయాలో కూడా కొన్ని రాశారు. నీవు పొలములో విత్తిన, ఏం పండుగ ఇది? పొలంలో వచ్చినటువంటి వ్యవసాయ తొలి పంట యొక్క కోత పండుగను. చూసారా? పండుగ 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 128 సార్లు ఉంది బైబిల్లో. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, యెహోవా
పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. చాలు. దేవుని ప్రేమించుకున్నారా? ఇక ఎన్ని దీవెనలు కనబడతాయి 14వ వచనం వరకు. అయితే పైన ఏం చెప్పాడు నిర్గమాకాండంలో? నీవు కోత పండుగ చేయాలి అని చెప్పాడు. దీవెనకి నువ్వు బాగా చదువుకోరా అని చెప్పడం తప్ప, నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలని కోరుకోవడం తల్లిదండ్రులు తప్ప, ఎవరో నాకు తెలిసి ఒక కుటుంబంలో వాళ్ళ తండ్రి గారంట పిల్లల్ని చదువుకొనిడంట. అందుకని పాపం ఆ తల్లి తన యొక్క కూతుర్ని తన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర చదువుకునేటట్టు పంపించింది. ఇలాంటి దౌర్భాగ్యపు తండ్రులు కూడా ఉంటారా? ఆలోచించేయండి. ఏం ఆశిస్తాడండి తండ్రి? బాగా చదవాలి, మంచి మార్కులు రావాలని ఆశిస్తాడా లేదా? వద్దు అని చివరికి చదువుకోవడానికి వీలు లేకుండా ఉండేటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి ఆ తండ్రి గారిని ఏమనాలో నాకు అర్థం కాదు. మన తండ్రి ఎలాంటి వాడు? మనల్ని మంచిగా ఇప్పుడు చదివాం 28వ అధ్యాయం 1-2 వచనాలు. హెచ్చించటానికి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది కావాలా లేదా? తండ్రి, మన తండ్రి అయితే ఏం కోరుకుంటున్నాడు? హెచ్చించాలని కోరుకున్నాడు. ఈ లోకపు తండ్రులు ఏం కోరుకుంటున్నారు? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10వ వచనం 11వ వచనం కూడా చదువుతామండి. యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి దయచేసిన మేలంతటి విషయము సంతోషించవలెను. ఆ రోజులంతా పొలం చేసుకునేవాడు. ఆదాము ఏం చేసేవాడు? ఆదాము సేద్యం చేసేవాడు, అంటే పొలం దున్నేవాడు. దేవుడికి కోపం వచ్చి అప్పటిదాకా చేయనటువంటి పనిని ఇప్పుడు ఆదాము చేసేటట్టుగా, ఇక నీవు శ్రమపడి దున్ని వచ్చిన పంటనే తింటావు అని దేవుడు శాపం పెట్టాడు. ఒక రకమైన శాపం అది. అప్పటిదాకా హ్యాపీగా ఏమీ సేద్యం చేసుకోకుండా చక్కగా లవర్స్ లాగా ఇద్దరు తిరుగుతున్నారు ఏదైనా తోటలో. అయితే ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది, ఆయన చెప్పిన మాట వినలేదు కాబట్టి. ఆలోచన చేయండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 35వ వచనం. మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఏం చేశారంటే వాళ్ళు, పంటను మేము నీ సన్నిధికి తీసుకొస్తాము అని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మన చర్చిలో పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి వాళ్ళు దశంభాగాలు పంటలో నుంచి ఇస్తున్నారని కూడా నాకు తెలియదు. ఉన్నవాళ్ళు కూడా ఇచ్చినట్టు అయినప్పుడు చూడలేదు ఈ సంఘంలో. మా పొలాల్లో పండిదే అని చెప్పిన వాళ్ళు నాకు తెలుసు, కానీ వాళ్ళు మాత్రం మా చర్చిలో మాత్రం ఎప్పుడు వాళ్ళు వేసినట్టుగా నేను చూడలేదు. మా పొలంలో 10 బస్తాలు పండి 1 బస్తా దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే దేవుడికి ఇవ్వనటువంటి భాగాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. ఎలాగ ఇస్తాడండి? పాస్టర్ గారికి ఎవరికి ఇస్తారు? డాక్టర్కి ఇస్తారు. చూడండి, ఎవరికి ఇస్తారు? రోగం వస్తుంది కదా, ఏమంటే 1 బస్తా ఇస్తే 1000 రూపాయలు అవుతుంది అనుకుందాం ఆ రోజుల్లో. లేదా ఈ రోజుల్లో వేసుకున్నా కూడా అంతే, లేదా 1500 అవుతుంది. ఆ 1500కు బదులుగా 15,000 ఖర్చు పెట్టినా కూడా రోగం తగ్గదు. అప్పటికైనా జ్ఞానం వస్తానికి రాదు. నేను దేవుడికి ఇవ్వకపోవటం వల్ల ఇలా జరిగిందని అనుకోరు. ఏముందిలే, నా తప్పేలే, నేను అద్దెన్నాను ఇద్దెన్నాను, నేను బండి మీద ఇష్టం వచ్చినట్టుగా పోయాను, అందుకని పడ్డాను, అందుకని డాక్టర్కి పోసాను. మరి దేవుడికి ఏం పోసా? ఆలోచన చేయండి. కీర్తన గ్రంథము 24వ సంకీర్తన 1వ చరణం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని
నివాసులు యెహోవాయే. భూమి మీద ఉన్న అన్నీ కూడా ఎవరి? దేవుడు, మనవి కావు. ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారంట. ఆ ఇల్లు కట్టుకుంటే ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారంట? 1984 నుంచి ఉంటున్నారంట. వాళ్ళు చెప్తున్నారు 84 నుంచి ఉన్న ఇళ్ళన్నీ కూడా కొట్టేశారు. ఒక అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంది, 35 లక్షలు పెట్టి కట్టుకున్నాం మేము, ఎవడిస్తాడు ఇదే? 5 అంతస్తుల భవనాలు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కన్వెన్షన్లు. ఎందుకని? ప్రభుత్వ భూమిలో ఉంది అని. ప్రభుత్వం ఎవరిదంట? బైబిల్ ప్రకారం దేవుడిది. అధికారం ఎవరిస్తారంట? దేవుడు. కొందరిని హెచ్చిస్తాడు, కొందరిని దించేస్తాడు. అయితే నీ అధికారం ఇప్పుడు ఉంది. నీ అధికారంలో ఉన్నప్పుడే, అంటే నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు ఆ ఇళ్ళు. ఏదో ఇప్పుడు వచ్చిన 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్ళు అయ్యని ఇప్పుడు కావు. కాబట్టి దేవుడు యొక్క కృప కోసం ఆశపడక, ఎక్కడో దొరికింది కదా అని ఇళ్ళు వేసుకొని ఇప్పుడు పీకేసారని బాధపడితే ఎలాగా? దేవుడు ఇచ్చాడు నీకు అది, లేదా నీ సొంత ప్రయత్నమా? ఆలోచన చేయండి. ఏం పంట అండి? పంట ఫలములు అర్పణతో కోత పండగ ఇది. అలాగే 10వ భాగాలు ఇవ్వటంతో కూడా ఈ కోత పండుగని చేయొచ్చు. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండం 27:30. భూ ధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము అని యెహోవా ప్రతిష్ఠించును. మొత్తం దేవుడికి ఇచ్చారు. ఏమన్నాడు? భూ ధాన్యముల్లో. మరి పంట, భూధాన్యం అంటే పంట. వృక్షాలంటే మామిడికాయలు, సపోటకాయలు, జాంకాయలు, వాటిల్లో కూడా ఇవ్వాల్సిందే. నేను ఒక ఆయన్ని తోటలు వేసి, ఆయన పల్లెటూరులో ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. అయ్యా, ఆదివారం నేను తోటకి వెళ్ళను, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే అన్నం తిని ఒకసారి పోతా తోటకి. మామూలు రోజులైతే పొద్దున్నే పోతా. మంచిది. మరి కట్టడలన్నీ అనుసరిస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన భాగాలు ఇస్తున్నావా అని అడిగాను. అయ్యయ్యో, దాని విషయంలో అదిగో ఆ బారు ఉన్న చూడండి 10 చెట్లు, ఆ 10 చెట్లు 100 చెట్లు కదండి ఇందులో ఉంది. ఇందులో ఉన్న 10 చెట్ల యొక్క వచ్చేటువంటి కాయలు, ఒకవేళ కాయలు వద్దంటే దాని డబ్బులు సేవకుడికి ఇచ్చేస్తాను. అబ్బా, ఎంత చక్కగా ఉందిరా బాబు. ఏమంటే మనమైతే ఏం చేస్తాం? 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకులే 1000, ఒక 500 ఇద్దాం. ఆలోచించి ఒక 10,000 ఇవ్వాల్సి వచ్చింది. 1,00,000 రూపాయలు వస్తున్నాయి జీతం, 10,000 ఇవ్వాలి. ఎందుకులే అంతా 2,000 ఇద్దాం. ఒక ఆమె అయితే నాతో చెప్పింది, అయ్యా నీకొక 1000, నీకొక 1000, నీకొక 1000, నీకొక 1000 అని సేవకులకి ఇస్తుందట. ఆ సేవకులు ఆ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఇస్తారట. అమ్మ, అది 10వ భాగంలో నుంచి ముక్కలు చేసి అలా సేవకులకి ఇవ్వకూడదు కదా, బైబిల్లో ఎక్కడా లేదు కదా. అది నువ్వు ఇవ్వదలుచుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి మిగతా డబ్బుల్లో నుంచి ఇవ్వాలి తప్ప, మరి నువ్వు ఎక్కడైతే బలారాధన తీసుకుంటున్నావో, ఏ సంఘంలో రక్షణ పొందావో ఆ స్థలంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఇప్పుడు ఆ స్థలంలో ఇవ్వాలి కదా అని అంటే, 10 మంది సేవకులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారన్న? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారన్న. మరి ఏమన్నా నీ కొడుకు మారాడా అన్న? మారలేదు అంది. ఎందుకు మారలేదు ఆలోచన చేసావా అన్న? నువ్వు అనుకుంటున్నావు అందరికీ నేను తలా 1000 రూపాయలు ఇచ్చి అందరి చేత ప్రార్థన చేపిస్తున్నాను మా ఇంట్లో, కాబట్టి మాకు దీవెన వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. దీవెన అలా రాదు తల్లి అని చెప్పినప్పుడు వాక్యం చెప్పరండి చాలామంది. వాళ్ళు డబ్బులు కాసిపడే సేవకులు ఎప్పుడు వాక్యాన్ని సరిగ్గా చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకు వచ్చే ఆదాయం పోద్ది. నిజమైనటువంటి వాక్యాన్ని వినటానికి ఇష్టపడినప్పుడు సత్యవాక్యమునకు దూరముగానే ఉంటారు ప్రజలు. సంఖ్యాకాండములో 18వ అధ్యాయము 26వ వచనం. 10వ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను.
దేవునికి ఇచ్చేయాలి. ప్రతిష్ట చేయబడింది అది. ఆ డబ్బు నీది కాదు. ప్రతిష్ట అంటే ఇక మంది కాదు అది. ఈ మందిరాన్ని ప్రతిష్ట చేశాం, దీన్ని అమ్ముకుంటారా నేను? ఇక లేదు. సేవ కోసమే వాడబడాలి. నీకు ఇచ్చినటువంటి భూధాన్యముల్లో కానీ, ఉద్యోగంలో కానీ, దేంట్లో సరే వచ్చిన డబ్బుని దేవునికి ఇవ్వాలని రాసి ఉందా లేదా? ఇదేమన్నా కంపెన్షన్గా నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు రావద్దని నేను ఏమన్నా అన్నాను ఇప్పుడన్నా? ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అలా ఇవ్వలేదని నాకు తెలుసు, ఇవ్వటం లేదని కూడా తెలుసు. అయినా కూడా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం కాదని. దేవుని ప్రేమిస్తున్న ప్రియబడినారు కాబట్టి నెహెమ్యా గ్రంథంలో చెప్పినట్టు ఏమండి 13వ అధ్యాయము 12వ వచనంలో యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములతో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. ఎవడి తెచ్చారు? దేవుడి బొక్కసములోనికి తెచ్చారు. మలాకి చదవండి 3వ అధ్యాయం 10వ వచనంలో అందరికీ వచ్చినది దేవుని యొక్క ప్రేమలో మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు వస్తాయి దీవెనలు? దేవుడికి ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణ ఇచ్చినప్పుడు. ఒక ఆమె చెప్పింది, అయ్యా ఈరోజు ఈ సంవత్సరం ఈ నెలలో మాకు కొంచెం పనులు పడ్డాయి, అందుకని మేము దశంభాగం ఇలాగపోయాము అంది. ఎంతమ్మా? 10,000 ఇలాగపోయామని చెప్పి. సరే అయిపోయింది. మరి వచ్చే నెల ఎంత తీయాలి? ఇప్పుడు 10,000 కదా, వచ్చే నెల ఎంత తీయాల్సి వస్తుందామా? 20,000 ఇవ్వాలి. అప్పుడు ఏం చేసింది? 5,000 ఇచ్చింది. 20,000కి 5,000 ఇచ్చింది. అప్పుడు కూడా సమస్య వచ్చిందని చెప్పింది. ఇప్పుడు ఎంత అయింది? దేవుని ప్రేమించిన పిల్లరా 15,000 అయింది లెక్క. పై వచ్చే నెల వచ్చింది, రోగం వచ్చింది వాళ్ళ ఆయనకి. ఆసుపత్రికి తీసుకెళ్తే ఉన్న జీతం మొత్తంలో సగం ఖర్చు అయిపోయిందంట. అందుకని దశంభాగం ఇలాగపోయామని. అప్పుడు ఎంత? మళ్ళీ 10 కలిపితే 35,000 అయింది. ఏమవుతుందండి? పెరుగుతూ పోతా ఉంది తప్ప తగ్గటం లేదు. మరి ఇప్పుడు 35,000 ఇవ్వాలి అంటే కుదరద్దా? కుదరదు. పోనీ 5,000 ఎక్స్ట్రా ఇస్తావా? కుదురుద్దా? బాగలేదుగా, మా ఆయనకి బాగలేదుగా, మా అబ్బాయి ఫీజు కట్టాల్సి వచ్చిందిగా, హాస్టల్ ఫీజు కట్టాల్సి వచ్చిందిగా, పరీక్షలుగా పుస్తకాలు కొనాల్సి వచ్చిందిగా, ల్యాప్టాప్ కొనాల్సి వచ్చిందిగా. ఇక వాయిదా వేసుకుంటూ పోయిందండి. ఇక చివరికి ఏమనుకుందంటే, ఏంది దేవుడికి ఇచ్చేది, మా ఇంట్లోనే గడవకపోతా అంటే అని ఆమె ఇవ్వటం మానేసింది. ప్రియులారా ఆలోచించి ఇక ఇంట్లో శోధకుడు స్టార్ట్ అయిపోయాడు. తగాదాలు, కొట్లాట్లు, అరుపులు, చదువులు రాకపోవటం, ఏమండి అనారోగ్యాలు పాలవటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన డబ్బులన్నీ వాటికే ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. దేవుడిని మహిమపరచట్లేదు. దేవుడు వాక్యం అయితే చెప్తుంది, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఏమండి పట్టరానంత దీవెనలు, పట్టరానంత దీవెనలు. మేము ఉద్యోగం చేస్తూ ఉన్న రోజులలో దేవుడిని ఎరిగినప్పుడు మేము ఫస్ట్ జీతం రాగానే, ఇప్పటికి కూడా మా జీతాలు రాగానే దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇచ్చేస్తాం. మేము అసలు వాడుకోం దాన్ని, అంత పక్కన పెట్టేస్తాం. రోగం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇంటి పనులు ఏ వచ్చినా సరే దేవుడికి ఇచ్చినటువంటి విషయంలో ఎక్కడ రాజీ పడలే ఇంతవరకు, గత 30 సంవత్సరాలుగా. ఎందుకు అంటే అది ఇవ్వకపోతే మాకు దీవెనలు రావు, ఆగిపోతాయి, వెనకపోతాయి. నా పిల్లలకి చదువు రాదు, ఉద్యోగం రాదు, ఆరోగ్యం ఉండదు, ఏమండి పై చదువులకి వెళ్ళలేరు, అన్నీ ఇంకా ఏడుస్తూ కూర్చోవడమే. అన్నీ జరగాలి అంటే దేవుడు వైపు. అలాగే మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం, 28, 22 నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతును.
చేతులని మొక్కుకొనెను. ఎవరు? యాకోబు. బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు, నిద్ర లేచినప్పుడు ఇది దేవుడి సన్నిధి అని చెప్పి ఆయన తలగడగా చేసుకున్న రాయికి నూనె పోసి అభిషేకం చేసి ఆయన ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు వెళ్తున్నటువంటి దేశంలో నుంచి మళ్ళా స్వదేశానికి వెళ్ళేంత వరకు నేను నీకు తోడుగానే ఉంటానని చెప్పాను. అప్పుడు అతను చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చు యావత్తులో. యావత్తు అంటే ఎక్స్ట్రా డ్యూటీ చేసినా కూడా యావత్తేనండి. మేము ఎలక్షన్ డ్యూటీలు చేసేవాళ్ళం, అలాగే సెన్సస్ డ్యూటీలు చేసేవాళ్ళం, ఇంకా ఏదో గవర్నమెంట్ ఇచ్చిన డ్యూటీలు చేసినప్పుడు మాకు ఎక్స్ట్రా మనీ వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? అంటే జీతం కాకుండా ఎక్కువ ఇస్తారు. అయితే మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏమైనా అందులో ఉంటే తీసేస్తాం. అంటే ఒక 5,000 వచ్చినాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక 1,000 రూపాయలు, తినడానికి ఒక 500 అయ్యాయి, 1,500 తీసేసి 3,500లో నుంచి దేవుడికి 350 రూపాయలు దేవుడికి ఇవ్వాలి. ఎక్స్ట్రా ఇది. ఒక మన మందిరంలో కూడా జరిగింది, అయ్యగారు నేను ఉద్యోగం చేస్తూనే ఉంటాను, చిన్న ఉద్యోగము, కానీ వంటలు కూడా చేస్తాను. ఇప్పుడు వంట చేసినందుకు నాకు ఒక 5,000 ఇస్తారు అక్కడ, దాంట్లో నుంచి కూడా ఇవ్వాలా అంది. మరి అది నీ రాబడే కదమ్మా, నాకు ఇచ్చిన యావత్తులో నుంచి అన్నాడు కదా. పండగ అనేది ప్రియులరా ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు మనం చేయాలి. చూడండి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం, సణుగు కొనకయు, చదవండి, బలవంతముగా కాకవు ప్రతివారును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవని. ఇక్కడ ఒక తల్లి మాట విని, అయ్యగారు మీరేం చెప్పారు అంది. ఏం చెప్పానమ్మా, వాక్యమే కదా నేను చెప్పింది అంటే, సణుక్కోకుండా బలవంతంగా గాక తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. అయ్యా నాకైతే దశంభాగం 10,000 ఇవ్వాలి, కానీ నా హృదయంలో నిశ్చయించుకుంది ఎంతో తెలుసా, 1,000 రూపాయలు అంది. ఎంత తెలియగలదానివమ్మ. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను అని రాసింది కదండి అయ్యగారు. మరి 1,000 రూపాయలు కాకుండా 5,000 ఇస్తేనేమో నేను సణుక్కొని ఇచ్చినట్టు అవుద్ది, గుణుక్కొని ఇచ్చినట్టు అవుద్ది, బలవంతంగా ఇచ్చినట్టు అవుద్ది. కాబట్టి నాకు తోచినంత ఇస్తాను. సరేలే తల్లి అని ఏమనాలి ఇప్పుడు సేవకుడు? అలా కాదు, నువ్వు అలా కాకపోతే మందిరానికి రావద్దు అనాలా? సరేలే అమ్మా. సరే, దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, వాక్యం మీటింగులు పెడితే మీటింగుల్లో వచ్చిన సేవకులు కూడా ఒక 2-3 సొరకలు అంటించారంట దీని గురించి. అయ్యా నువ్వు చెప్పింది వాళ్ళు చెప్పింది అని అందరూ ఒకటే రకం చెబుతున్నారంటే, బైబిల్ అందరికీ ఒకటే కదమ్మా, నాకొకటి ఆయనకొకటి కాదుగా. ఎవరు చెప్పినా అయ్యే కదా వాక్యాలు, మారవు కదా. కొంతమంది గట్టిగా, కొంతమంది స్లోగా, కొంతమంది ఎగురుతూ, కొంతమంది తిరుగుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ, చతుర్లాడుతూ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పేది మాత్రం వాక్యమే. దేవుని యొక్క ప్రేమలో 2 కొరింథీ పత్రికలోనే 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 8వ అధ్యాయము 12. ఇచ్చినది ప్రీతికరమవును. నీకెంత వచ్చిందో కలిమి, ఆ కలిమి కొలదియే ఇవ్వు. అయ్యగారు నేను ఏదో తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది అయ్యగారు అందొక. సరే పక్కన ఎవరో ఒక ఆమె ఉంది, నా పక్కన ఆమె ఉంటుంది, అయ్యా 4 పోర్షన్లు అద్దె వస్తుంది, కనీసం 15,000 దాకా వస్తుంది, 15-20,000, దాంట్లో నుంచి రూపాయి ఇదయ్యా. అదేంటి, అది నీ ఆదాయం కాదా? అది నీ ఇంటికి రావట్లేదా? ఇంట్లో నువ్వు కొనుక్కొని తింటలేదా? అది నీ ఆదాయమేగా. ఆమెకు ఏదో అనిపిస్తుందంట. అనిపించడానికి కారణం ఏంటంటే అదే దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. ఎఫ్ఎస్సి పత్రిక
5వ అధ్యాయం 19-20 వచనాలు. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు ఒకరికొకడు కీర్తించుచు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. హృదయములో ప్రభువును గూర్చి పాడుతున్నావు, కీర్తిస్తున్నావు. ఏమండి, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము చేస్తున్నావా? అంటే ఆజ్ఞలు కట్టడ ప్రకారం చేస్తున్నావా? సమస్తం అంటే అవి పాడటం సమస్తం కాదు, వాయించడం సమస్తం కాదు, కీర్తించడం సమస్తం కాదు. సమస్తం అంటే ఆయన ఏమేమైతే చెప్పాడో అవన్నీ చేయడానికి సమస్తం అంటాం. కాబట్టి దేన్ని నువ్వు చేయలేకపోతున్నావు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం దేవుని యొక్క ప్రేమలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నా మాట చేత కానీ మరియు మాట క్రియ చేత కానీ మీరేమి చేసినారో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు, సమస్తము ఆయన పేరట చేయండి. లెక్క చెబుతున్నాడు, మాటతో కానీ క్రియలో కానీ. ఏమండి, మీరేం చేసినా సరే దేవుడికి మహిమ వచ్చేటట్టుగా సమస్తం చేస్తున్నావా? ఒక ప్రశ్న వేసుకోండి. రాత్రికాలం పడుకోపోయింది, ఈరోజు ఎవరికైనా నేను ఒక వాక్యం అన్నా చెప్పానా? దేవుడి మాటలు చెప్పానా? సాక్ష్యం చెప్పానా? ఒక పాట అన్నా పాడి వినిపించానా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నేను ఎవరితో మాట్లాడినా సరే, అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, దేవుడు వాక్యాన్ని చెప్తాను, చెప్పి మాట్లాడుతూ ఉంటాను. మీరు వినొచ్చు నా ఫోన్ కాల్స్. ఎందుకు చెప్పాలి అంటే దేవుణ్ణి మహిమపరచాలి మనం. మాటతో కానీ క్రియతో కానీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నావా? అది కూడా పండగే, నా జీవితానికి పండగ. నా జీవితాన కురిసెనే ప్రేమామృతం అని యేసయ్య గారి పాట. ఆయన జిహ్వకు అంటే కోరిక తీరేటట్టుగా ఆయన పాటలు పాడతాడట, చెప్తాడట. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? పోసుకోలు కబుర్లు అని చెప్తున్నావా? ఆ ఇట్లా, ఇయ్యం ఇట్లా, మా ఆయన ఇట్లా, మా అమ్మాయి ఇట్లా, మా కూతురిట్ట, కోడలిట్ట, మనవరాలిట్ట. దేవుడి మాట ఏదైనా చెప్పావా? కలిపావా? లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 8వ అధ్యాయంలో 2వ వచనం నుండి 4వ వచనం దాకా చూడండి. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యంతముగా సంతోషించిరి. మాసిదోనియ సంఘము వారు బహుశ్రమల వలన పరీక్షింపగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను ఎలా ఇచ్చారంటే సామర్థ్యం కన్నా ఎక్కువ. మొన్న ఒక ఆమె పూలు అమ్ముకుంటుంది, మందిర ప్రతిష్ఠకు వచ్చింది ఆమె. ఆమె ఒక మాట అంది, అయ్యగారు మాంసం పెడితే ఎంత అవుతుంది అంది. అది నీ ఇష్టం అమ్మా, మనుషులు ఒక 50 మంది దాకా అనుకో అని చెప్పారు. అయితే సరేనయ్య గారు అని ఆమె ఆశ చొప్పున ఆమె ఆ మాంసాన్ని కొని ఆ యొక్క మాంసాన్ని పెట్టింది. నేను అన్నాను, అది ఎంత చాలా ఎక్కువ కదా, ఇప్పుడు ఎదురుగుట్లాగేదో 150 కాదు కదా చికెన్, కానీ 250, 300 దాకా ఉంది కదా, ఎందుకు అంత ఖర్చు పెట్టావు అని అంటే, అయ్యా ఒకసారి మీరు వాక్యం చెప్పారు అంది. ఏమనమ్మా? శక్తి కొలది మాసిదోనియా ప్రజలు వాళ్ళ సామర్థ్యం కన్నా కూడా ఎక్కువ పెట్టారని చెప్పారు. నిజమే, నాకు కూడా సామర్థ్యం కన్నానే నేను ఎక్కువ ఇవ్వాలని ఆశపడ్డాను అని. ఇంకొక ఆమె అయితే బియ్యం కట్టేసేస్తాను గారు అని వేసేసింది.
డబ్బులు ఇచ్చేసింది. ఆమె అంది, భోజన ప్లేట్లు గ్లాసు నేనే తెస్తాను అయ్యగారు. సరే నీ ఇష్టం, నేను ఎవరిని అడగను, డబ్బులు కానీ తెమ్మని కానీ ఎవరిని అడగను. ఎవరు చేయలేదనుకోండి మేమే చేసుకుంటాం, అది కూడా ఉంది మాకు అలవాటు. కుదరదు అనుకునే వాళ్ళు ఏంటంటే మానేస్తారు ఒక్కోసారి సంఘం, మాకు పని చెబుతున్నారు అది ఉండమని ఇది ఉండమని అని మానేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరిని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు, మేమే సఫర్ అవుతాం, కావాలంటే మేమే ఖర్చు పెట్టుకుంటాం. అంటే సంఘంలో వాళ్ళు ఎక్కడ కూడా ఇక పాలు పంపులు పొందరు, వాళ్ళు ఏ పనిలో పాలు పంపులు పొందరు. ఇక వచ్చామా పోయామా, వచ్చామా పోయామా, అది కాదు దేవుడి యొక్క వాక్యం. ఏం చెప్తుందండి, వాళ్ళు బహుశ్రమల వలన నిరీక్షింపబడగా ఏమంటే అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను, నిరుపేదలు అంటే తెలుసుగా, చెప్పండి నిరుపేదలు అంటే అర్థం ఏమ్మా? ఏంటో ఇల్లు వాకిలి లేనివాళ్ళు అంటే ఉండటానికి ఇల్లు, ఏమంటే తినటానికి కట్టుకోవడానికి గుడ్డ, ఉండటానికి గూడు, ఈ మూడు లేని వాళ్ళు నిరుపేదల కింద లెక్క. అందుకనే వాళ్ళని చూసి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇల్లు ఇస్తుంది, అలాగే భోజనం పెడుతుంది, అలాగే మరి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంది పెన్షన్ లాగా, బతకండి రా బాబు ఎట్టాగొట్ట అని ఇస్తాము. ఆ డబ్బులు కూడా వాళ్ళు తాగుబోతులు అయిపోయి తందనాలు ఆడుతూ ఉన్నారు, వచ్చిన 2వ రోజుకే డబ్బులు అయిపోతా ఉన్నారు. పిల్లలు ఆలోచించి కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తాను. నేనే సాక్ష్యం దానికి. పౌలు అంటున్నాడు వాళ్ళు ఇచ్చారు, ఇలాగా చెప్పినప్పుడు చెప్పినట్టుగానే చెప్పాలి కదండి, అందుకని అలాగే చెప్పాడు. ఇవ్వనప్పుడు ఇవ్వనట్టుగానే చెప్పాడు దేవుని యొక్క ప్రేమలో. అలాగే స్తుతి గీతములతో కూడా మనము దేవుడిని పండగలు చేయొచ్చు. ఎందుకంటే ఒక ఆయన గుంటూరులో ఒక రోజు మీటింగ్లు పెట్టాడు. ఏంటి అంటే అక్కడ ఏం వాక్యం ఉండదు, అన్నీ సాంగ్సే, మై మరచి పోండి దాని కాన్సెప్ట్ హెడింగ్. అంటే పాటలు వింటూ మీరు మై మరచిపోండి. 3 రోజులు పెట్టాడు. అబ్బో పెద్ద పెద్ద సింగర్స్ని పిలిపించి పాటలు పాడించారు. ఊగిపోయారు యవనస్తులు. ఒక్కడన్నా రక్షణ పొందాడు. అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు యవనస్తులుగా. ఒక 7-8 ఏళ్ళు అవుతున్నారు నాకు తెలుసు. ఎవడు మార్పు పొందాడండి? ఎవడు మార్పు పొందలా. పాటలో ఊగితే మార్పు వచ్చేస్తుందండి. నీ కండబలము కొంచెం యవన బలం ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వు అటు ఇటు ఊగగలుగుతావు, పెద్దవాళ్ళు ఊగలేరుగా. దేవుని యొక్క ప్రేమలో కీర్తనల గ్రంథములో 146 నుండి 150వ కీర్తన వరకు కూడా ఈ పండుగ సంబంధించినటువంటి కీర్తనలే మనం 147 చదువుకున్నాం. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. మనకి పాటలు కూడా దేవుడిని ఘనపరిచే పాటలు ఉన్నాయి. ఏం పాటలు ఉన్నాయి? నీ ధనము నీ ఘనము అనే పాట ఉందిగా, మరి అలాగే చెల్లించదము అనే పాటలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడిని మహిమపరిచేటువంటి పాటలు, ఆయనకి రావాల్సిన ఘనతను తెచ్చే పాటలు. 2 దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ఇచ్చుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు లేదా దైవ కార్యాలు ఎలాగుంటాయో చూద్దాం. వారు 3వ మాసమందు కుప్పల వేయను ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాను అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా కుప్పలను గురించి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకులకు అజర్యా యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత
ఏమండి మిమ్మల్ని ఆశీర్వదించలేదా? మిమ్మల్ని ఆశీర్వదించండి. ఉద్యోగాలు వచ్చాయిగా, భర్తలకు, భార్యలకు, కొడుకులకు, కోడళ్ళకు ఉద్యోగాలు వచ్చాయిగా. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడని ఏమండి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, ఎప్పుడైతే నువ్వు దీవించబడ్డావో, ఆశీర్వదించబడ్డావో, నీకు ఇచ్చినటువంటి భాగంలో నుండి దేవునికి తీసుకొని వస్తే అప్పుడు ఏమవుతాయి అంట? ఎట్టబోసారంటే అండి చెప్పండి, కుప్పలు కుప్పలు అంట. కుప్పలే. మనమేమో ఇప్పుడు తుప్పల్లో ఏరుకుంటున్నాం. వాళ్ళు కుప్పల్లో ఏరుకుంటుంటే మనం తుప్పల్లో ఏరుతున్నాం. ఈరోజు ఏం చేయాలి? పరిస్థితి మారిపోతూ ఉంది. దరిదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాల్లో, నేను వెళుతున్న చాలా సంఘాల్లో వాడు చెప్పేది, అయ్యా సంఘం నడపడం కష్టమైపోతా ఉంది, తినటానికి కూడా సరిపడా రావట్లేదయ్యా, ప్రార్థనలకు రారయ్యా, ఏమనంటేనేమో అడుగుతారయ్యా, ఎలాగయ్యా అంటే అందరి సంగతి అంతేలే పాస్టర్ గారు, మీది ఒక్కటే కాదు అని నేను ఒక్కడనే అనుకునేవాడిని అప్పట్లో. బయటికి పోనప్పుడు, బయటికి పోతే అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ యొక్క బాధను చెప్పినప్పుడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం దాకా. మీరు భోజనము చేయించునను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయించునను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొచ్చునను చలి ఆగకున్నది, పరివారం కష్టం చేసి జీతము సంపాదించుకునేను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏమైపోతా ఉందండి? దేవుడికి ఇవ్వలేదు కదా, ఇవ్వాల్సినంత ఇవ్వలేదు కదా. ఏమైపోతుంది? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ మధ్య